ప్రధానంగా మూడు అంశాలు మనము తెర మీద తీసుకొచ్చాం. ఒకటి, నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ దమ్ముంటే నన్ను కొట్టలేరంటా ఉన్నారు. ఇంకోటి ఏమంటున్నారంటే ఆయన మళ్ళీ భూకంపం వచ్చినట్టయితే అధికారంలోకి వచ్చేది కూడా మనమే, కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసింది, ప్రజలు తులం బంగారానికి మోసపోయారని చెప్తా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు మొదటగా కేసీఆర్ వ్యాఖ్యలను చూస్తే? యా అంటే ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని కూడా పగటి కళలు అంటున్న వైనం మనకు కొంచెం హాస్యాస్పదం అనిపించినా కూడా నిన్న సీరియస్గానే స్పందించినాం అందరం కూడా. వెయిటింగ్ ఇక్కడ వచ్చే ఎప్పుడు వస్తావో మరి రా అని చెప్పేసి. కానీ నేనేమంటున్నా అంటే ఇన్ని రోజులు ప్రజల కష్టాల్లో ఉంటే కనపడని కేసీఆర్కు ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వస్తా అనే కళ ఎందుకు అంటుండో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేశారనేది మరొకసారి ప్రస్ఫుటమైంది. దాదాపు 14 నెలల నుంచి మనం ఎన్నిసార్లుగా ఇది స్పందించమని చెప్పినా కూడా మనోడు రావడానికి సిద్ధంగా లేకుండే. మరి నిన్న మరి ఏం దొరికిందో ఆయనకు, మరి చాక్లెట్ బిస్కెట్ కానీ సరే రమ్మనండి, వస్తే ఆడుకోమనండి, అదొకటి. రెండవది, నిన్న మా సీఎం గారు చాలా ఘాటుగా స్పందించిండు. ఫస్ట్ ఏమన్నాడు, మామూలుగా ఉండదని అన్నదానికి ఒక స్పందన ఇచ్చిందంటే ఫస్ట్ లేచి నిలబడిన ఆయన అని చెప్పి. కాబట్టి ఎలా కేవలం తన అస్తిత్వం ఉంది అని ఉనికి చాటుకోవడానికి చేసిన ప్రయత్నం తప్పితే మరొకటి కాదనేది స్పష్టం. రెండవది ఏంటంటే కేటీఆర్ హరీష్ రావు వల్ల కావట్లేదు అనేది కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరు ఎంత పోరాడినట్టు కనిపించినప్పటికీ కూడా పోరాటం కాకుండా వాళ్ళని రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే అని అందరికి అర్థమవుతున్న పరిస్థితులు. కాంగ్రెస్ కు మేము సరిపోతాము కేటీఆర్ అంటాడు, కాంగ్రెస్ కు మేము సరిపోతాము, మా నాన్నగారు అవసరం లేదంటూ చెప్తా ఉన్నాడు కదా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు. మరి మళ్ళెందుకు మళ్ళీ నాన్న ఊకే ఇంట వండుకునేదానికి మళ్ళెందుకు నేను లేస్తా వస్తా చేస్తా అని చెప్పి ఇదంతా స్టేట్మెంట్స్ ఎందుకంటే సంథింగ్ వెంట్ రాంగ్. వాళ్ళ ఫ్యామిలీలో ఏదో కొంత జరుగుతున్నది. సరే కేసీఆరే నేనే ఇంకా కొనసాగాలని ఉన్నదా, కేసీఆర్ మరి అవుట్ సోర్సింగ్ కొడుకు ఇచ్చిండా, కొడుకు ఇస్తే అల్లుడు మరి ఏమైనా సమస్య అవుతుందో తెలియదు. కానీ ఒకరి స్టేట్మెంట్స్కి పొంతన లేదు. మళ్ళీ తర్వాత రేపటి జనరేషన్కు నేనే ఆయన అంటే ఇప్పుడు మళ్ళీ మా డాడీ సీఎం అవుతుండు, మళ్ళీ వస్తాడు తొందరలో ఎన్ని రోజులు పట్టదని ఆయన. ఇలాంటి పరిస్థితి అంతా కాంట్రా ఉన్నది. కాబట్టి వాళ్ళని సరిచూసుకోమని, వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ని సరిదిద్దుకుంటే మంచిది. కానీ మళ్ళీ వచ్చి జై తెలంగాణ అనుకుంటే ఏదో తెలంగాణ సెంటిమెంట్ను సారాముడు పోయిన కాడ జై తెలంగాణ, పైసలు దొంగతనం చేసిన కాడ జై తెలంగాణ, మళ్ళీ వీళ్ళు తెలంగాణను వదిలేసి భారత రాష్ట్ర సమితిని పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి రావడం అనేది ప్రజలైతే పెద్ద సీరియస్గా తీసుకోవట్లేరు. బట్ పొలిటికల్గా స్పందించకపోతే మీరు కూడా ఏమంటారు, అయ్యో కాంగ్రెస్ అసలు స్పందించట్లేదని అనే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ ప్రతిస్పందన డెఫినెట్గా కేసీఆర్ వచ్చి కొట్లాడు, ప్రజల కొరకు కొట్లాడు. ఎందుకంటే ప్రజల డబ్బును మనం జీతంగా తీసుకుంటున్నప్పుడు, ప్రతిపక్ష హోదాను అనుభవిస్తున్నప్పుడు ప్రజలు వినలేదు, అత్యాశకు పోయి మోసపోయారు అంటారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ మోసం చేసిందా ప్రజల్ని, లేక ప్రజలే కాంగ్రెస్ చేతులు మోసపోయారు? అది ప్రజలను అవమానించడమే కదా. ఇప్పుడు మరి ఆయన పథకాలు ఉచితాల చర్చ తీసుకొచ్చిండు. మరి ఆ రోజు ప్రజలు మోసం చేయడం అనుకోలేదు. ఆయన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, మరి ఆయన్ని ముఖ్యమంత్రి అయ్యిండు. దళితుని వంచినట్టు కాదా మరి? అట్లా ప్రజలు ఇప్పుడు ఈ 2500 రూపాయలైనా తులం బంగారం సంబంధించి అయినా అప్పుడే ఏవి తీర్చలేదు, అవి రెండే అన్నట్టు చూసినావా? మరి మిగతా ఎందుకు గుర్తు రాలే? రైతు రుణమాఫీకి సంబంధించి 21,000 రూపాయలు ఎవరు తీసుకున్నట్టు? మరి రైతు భరోసాకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన రైతు బంధుకు సంబంధించిన హామీలు ఎవరు తీర్చినట్టు? ఇలా రైతులకు సంబంధించి పంట బోనస్ ఇచ్చినది ఎవరికి ఇచ్చినట్టు? ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, నీరాగా ఇక్కడ రైతులకు ఇవ్వకుండా పోయి పంజాబ్ రైతులకు, కర్ణాటక రైతులకు, ఇంకా మహారాష్ట్ర రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు కదా. డబ్బుతో ఇక్కడ రైతులను ఆదుకునే ప్రయత్నం మేము చేసినాం. అందుకని రైతులది సమస్య కాదు, ప్రజల సమస్య కాదు, ప్రతిపక్షందే సమస్య. ప్రతిపక్షం అనేది ఒక సెటరైట్ లేకపోవడం వల్ల మనకు వస్తున్న సమస్యలు తప్పితే మీరు అంటే ప్రతిపక్షంలో ఉండే నాయకులు చేసే కామెంట్స్కి మీరు స్పందన చేయాల్సి అవసరం వస్తుంది. కాబట్టి అటు మన చర్చనట్టు మలుసుకోవాల్సి వస్తుంది తప్పితే వాళ్ళతో వచ్చే సమస్య ఏం లేదు. 10 ఏళ్ళు మీరే అధికారం అంటున్నారు, కేసీఆర్ ఏమో మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే అంటున్నారు. సో ఏది వాస్తవం? నిజంగా మీరు 10 ఏళ్ళు అంటే ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలుగుతారా, లేకపోతే కేసీఆర్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా తెలంగాణ? ఇంకొక 5 ఏళ్ళు అనేది అయితే 4 ఏళ్ల తర్వాత వచ్చేది. కానీ మరి ఈయనెట్లు వస్తాడట? ఇప్పుడు ఎట్లా వస్తాడట? కాబట్టి ఒక పొంతన లేని సమాధానాలు, భరోసా ఇవ్వడంలో కూడా తడబాటు కనబడుతున్నది కదా మనకు. అంటే ఎట్లొస్తామో చెప్పలేక ఇప్పుడు మరి 3 ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా, 3 ఎమ్మెల్సీలు ఎందుకు పోటీ చేస్తలేరు?
ఒకవేళ వాళ్ళే పవర్లోకి వచ్చే తీరుకుంటే అంత బలమే ఉండి ఉంటే, మరి క్షేత్రంలో ప్రజా వ్యతిరేకత ఉండి ఉంటే బీజేపీ ఎందుకు మూడిట్లలో పోటీ చేయగలుగుతుంది? మీరెందుకు చేస్తలేరు? బీజేపీకి ఎందుకు 8 సీట్లు వచ్చినాయి, మీకు ఎందుకు 0 సీట్లు వచ్చినాయి ఎంపీల్లో? కాబట్టి ఇవాళ వాళ్ళు బీజేపీకి బీ టీమ్గా ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ ఏం కావాలి? అంటే బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్లు నిలబెట్టి వాళ్ళని గెలిపించడానికే కదా ఇదంతా, అంతర్గత ఒప్పందమే కదా ఇదంతా. కాబట్టి బీజేపీకి ఈరోజు లొంగిపోయిందనేది రెండో ఎన్నికతో కూడా వాళ్ళు ప్రూవ్ చేసే పనిలో ఉన్నారు. కాబట్టి ఇక యాడికి వచ్చేది అట్నే పండుకునే దానికి అనేది మనం అనేది, నువ్వు వచ్చి చేసేది ఉంది కొత్తగా. ఎట్లాగూ మీ పార్టీని బీఆర్ఎస్ని బీజేపీకి అవుట్ సోర్సింగ్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇది ప్రజలు గమనించరని కాదు, కాకపోతే మేము ప్రచారం చేయడంలో ఒకరి మీద ఎందుకు మీద పడి ఏడవాలనే ఉద్దేశమే తప్పితే. కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్నది ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్లో ఎలాంటి కదలికలు లేకపోవడం వల్లనే వాళ్ళ కేసీఆర్ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నానని నేను నాకున్న అవగాహన. ఇప్పుడు మా పార్టీ కూడా ఈ చర్చల్లో, ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ దానికి సంబంధించిన చర్చల్లో ఇదంతా కూడా ఒక స్పష్టత పెరుగుతున్న పరిస్థితి అయితే కనపడ్డది. ఎందుకంటే బీజేపీ ఎక్కడుంది? 8 సీట్లతో ఉన్న బీజేపీ వచ్చి నేను పోటీ చేస్తాను వచ్చుడేంటి? మరి ఇంత బలంగా ఉన్నా అన్న, ప్రతిపక్షంగా ఉన్నా అనే పార్టీ ఎందుకు రావట్లేదు? వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.